కాకినాడ జిల్లా కరపలో వెలసిన వారాహి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొని అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి వచ్చిన దాదాపు 5,000 మంది మహిళలు పలు రకాల స్వీట్లు, పళ్ళు, చీరలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. మేళ తాళాలు, వాయిద్యాలతో భారీ ఊరేగింపుగా కార్యక్రమాన్ని నిర్వహించగా గ్రామం మొత్తం భక్తి వాతావరణంతో కలకల్లాడింది. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా పేరుగాంచిన వారాహి అమ్మవారు భక్తులకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త, జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు మాట్లాడుతూ, కాశీలో మొదటి వారాహి అమ్మవారు, కరపలో రెండో వారాహి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చుతూ చల్లగా దీవిస్తారని తెలిపారు. మనుషులకు చెమట పట్టినట్లే అమ్మవారికి కూడా చెమట పడుతుందని, ఆమె సాక్షాత్తు ఉన్నారనే నిదర్శనమని అన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ప్రార్థించారు. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం పూజ ఉండదు, సామాన్య పూజ. రామ్మా మీరందరూ కూడా వచ్చి 10 మంది తోడవుతారు. ఆ వచ్చి దండం పెట్టుకునేటువంటి బలమే అమ్మవారి కలుగుతుంది. ఆవిడ బలంగా ఉంటేనే మనను బలంగా తయారు చేస్తుందమ్మా. ఆయన ఎంతో మంచి మనసుతో కోరుకున్నారు. కాశీ 2,000 కిలోమీటర్లు మనకి. కాశీ వెళ్ళిన తర్వాత అన్ని క్షేత్రాల్లో అన్ని దేవుడు చూడండి అమ్మవారి పెట్టే దాంట్లో పెట్టే నువ్వు ఎందుకు ముట్టుకుంటావు? అక్కడ పెడదాం, అక్కడికి ఎట్టుకెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అక్క వచ్చారు మీరు లేట్ అయిపోతుంది మీకు. అది చూసారు కదా అక్కడ కాశీ వారాహి అమ్మవారిది ఇవాళ అయ్యి 32 రోజులు. ఇవాళ ప్రత్యేకంగా అమ్మవారికి చెవట్లు పెడుతున్నాయి. సో మనకైతే ఎలాగ చెవట్లు పెడుతున్నాయో అమ్మవారికి కూడా చెవట్లు పెడుతున్నాయి. అంటే ప్రాణప్రతిష్ఠ అన్నది చేస్తాలో ఎలాగనో నిదర్శనం అదొకటి. ఈ ఏళ్ళకి 32 రోజులు, ఈ ఏళ్ళ 5 ఊరు నుంచి సారి తెచ్చారు. అలాగే ప్రతి ఊరు నుంచి సారి తత్వం అనేది అమ్మవారికి అద్భుతం అండి. కానీ ఏ ఊరు నుంచి పెట్టుకుంటారు, సారి పెట్టుకుంటారు, కొత్త కాదు. కానీ అటువంటిది అద్భుతం అంటే ప్రతి ఊరు నుంచి సారి తెస్తారు. ఎందుకంటే కాశీ నుంచి వచ్చి మనకి ఆడపడుచు కాబట్టి ఆ ఆడపడుచు ఇక్కడ ఆడపడుచు చీర తెస్తున్నారు, సారీలు తెస్తున్నారు, పానకం అన్ని తెచ్చి పెడుతున్నారంటే ఆవిడ అంత కొత్తగా బాగున్నారు. చూడండి, నేనేమంటాను, అందరూ వచ్చి వారంలో ఓ రోజు దర్శనం చేసుకుని పడుతున్నాము. అలాగే శుక్రవారం నాడు కుంకుమ పూజలు ఉన్నాయి. కుంకుమ పూజలు అందరూ వచ్చి అందరూ కూడా ఏర్పాట్లు కూడా జరిగింది. జై కాశీ వారాహి మాతకి జై.